హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్రలోని భూతం అనే ఒక కథను వినేద్దామండి. గొప్ప తత్వవేత్త, యువతను ఉత్తేజపరిచి దేశాల భారతదేశ ఖ్యాతిని చాటిన వివేకానందుని ఎరుగని వారు ఉండరు. ఆయనను చిన్నతనంలో నరేంద్రుడని పిలిచేవారు. ఆయన తల్లి ఈ నరేంద్రుని 7వ ఏట ఒక విచిత్రమైన ఆట ఆడటం గమనించింది. అది ఏమిటంటే, నరేంద్రుడు చెట్టు ఎక్కి తన తలను చెట్టు కొమ్మల మధ్య ఇరికించి వేలాడుతూ ఉండేవాడు. అది చూసిన ఆమె, నరేంద్ర, ఈ పిచ్చి ఆట ఏమిటి? ప్రాణానికి అపాయం అయిద్ది, వద్దు అంది. మారు మాట్లాడక చెట్టు దిగి వచ్చాడు నరేంద్రుడు. కాసేపటికి ఎక్కడ ఉన్నాడో అని చూసింది ఆయన తల్లిగారు. ఒక గదిలో నిశ్చలంగా కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉన్నాడాయన. 7 ఏళ్ల వయసులోనే. ఒరే నరేంద్ర, ఏమిటిది అంది. ఆయన పలకలేదు. ఓ 10 నిమిషాలు ఆ తల్లి ప్రయత్నించి బాల వివేకానందుని ధ్యానముద్రను భగ్నం చేయగలిగింది. ఏమ్మా, మళ్ళీ నన్ను ఇక్కడ కూడా కూర్చోనివ్వవు, చెట్టు దగ్గరకు పోతాను అంటూ మళ్ళీ చెట్టు ఎక్కి పాత ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోగా దేవుడిలాగా వివేకానందుని తాతగారు వచ్చారు. వెంటనే ఆయనకి జరిగింది చెప్పి వివేకానందుని పిలిచి గట్టిగా తిట్టమని చెప్పిందామె. వెంటనే తాతగారు, అలా కాదమ్మా, వాణ్ణి నేను భయపడతా చూడు అంటూ, నరేంద్ర ఇలా రా అన్నాడు. చెట్టు దిగి వచ్చాడు నరేంద్రుడు. ఏం చేస్తున్నావురా అన్నాడు తాతగారు. చెట్టు ఎక్కి ఆట ఆడుతున్నాను అన్నాడు నరేంద్రుడు. ఆ చెట్టు మీద పెద్ద భూతం ఉంది తెలుసా, అది తినేస్తుంది, జాగ్రత్త అన్నారు తాతగారు నరేంద్రుని భయపెడుతూ. కాని నరేంద్రుడు చిరునవ్వు చిందించి, ఓ పిచ్చి తాత, ఇప్పటి వరకు 12 సార్లు చెట్టు ఎక్కి ఆడుకున్నాను. 12 సార్లు నన్ను ఏం చేయలేని భూతం ఇకపైన మాత్రం ఏం చేస్తుంది? నన్ను చూసి పారిపోయి ఉంటుంది. నువ్వేం భూతం గురించి భయపెట్టుకోకు, నేను ఆడుకుంటాను అంటూ చెట్టెక్కాడు. తాతగారు నరేంద్రుని మాటలు విని ఆయన తల్లితో, అమ్మా, నీ బిడ్డ సామాన్యుడు కాదు, భావి భారతంలో దివ్య జ్యోతిగా వెలుగుతాడు అని వెళ్ళిపోయారు. అదే జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తోంది. ఇంకా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంక ఉంటానండి. బై బై.